Hi my dear students, welcome to Chemistry SR, our chemistry channel. In this video, we are going to discuss about standard hydrogen electrode or normal hydrogen electrode. ఇది ఏంటో చూద్దాం. అసలు స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అనే టాపిక్ మన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అనే చాప్టర్లో వెరీ ఇంపార్టెంట్ వన్ ఫర్ 4 మార్క్స్. ఓకేనా? సింపుల్గా ఒకసారి 2 మార్క్స్ కూడా అడిగాడు. సో ఏంటిది, దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన అవసరం ఏంటి, దీని యూజ్ ఏంటనేది ఈ వీడియోలో మనం చూద్దాం. జనరల్గా మనం ఎలక్ట్రోకెమికల్ సెల్ గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాల్వానిక్ సెల్ ఆర్ వోల్టాయిక్ సెల్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ డానియల్ సెల్ తీసుకుంటాం. అక్కడ ఏం జరుగుతుంది, ఒక జింక్ రాడ్ని జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో ప్లేస్ చేస్తాం. ఇందులో జింక్ సల్ఫేట్. అలాగే ఒక కాపర్ రాడ్ని కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ప్లేస్ చేస్తాం. ఓకేనా? ఈ రెండు కనెక్ట్ చేస్తాం. దీస్ 2 సొల్యూషన్స్ ఆర్ కనెక్టెడ్ త్రూ సాల్ట్ బ్రిడ్జ్ అంటాం. ఇప్పుడు ఎప్పుడైతే ఇలా కనెక్ట్ చేస్తామో, జింక్ రాడ్ జింక్ సల్ఫేట్లో ప్లేస్ చేసాం కదా, ఈ పార్ట్ని హాఫ్ సెల్ అంటారు. కాపర్ రాడ్ను కాపర్ సల్ఫేట్లో ప్లేస్ చేసాం కదా, దీన్ని ఒక హాఫ్ సెల్ అంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆక్సిడేషన్ జరుగుతుంది, అందుకే దీన్ని ఆక్సిడేషన్ హాఫ్ సెల్ అంటారు. దీన్ని రిడక్షన్ హాఫ్ సెల్ అంటారు, ఎందుకంటే రిడక్షన్ జరుగుతుంది. ఈ ఇంట్రడక్షన్లో 2 మినిట్స్ అర్థమైతే మనకు దాని పర్పస్ ఏందో తెలుస్తుంది. సరే, ఇప్పుడు ఈ మొత్తం సెల్ పొటెన్షియల్ కావాలి అంటే ఈ సెల్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ రైట్ మైనస్ ఈ లెఫ్ట్ అంటాం. రైట్ అంటే ఈ రిడక్షన్ హాఫ్ సెల్ యొక్క పొటెన్షియల్, లెఫ్ట్ అంటే ఆక్సిడేషన్ హాఫ్ సెల్ పొటెన్షియల్, విచ్ ఇస్ ఈక్వల్స్ టు కాపర్ ఎలక్ట్రోడ్ హాఫ్ సెల్ పొటెన్షియల్ ఎంత ఉంటుందంటే 0.34 మైనస్ ఆఫ్ జింక్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎంత ఉంటుందంటే -0.76, టోటల్ 1.1 వోల్ట్స్ వస్తుంది. సరే, బాగుంది. ఇలా ఒక సెల్ యొక్క పొటెన్షియల్ మనం మెజర్ చేయొచ్చు. సరే, సెల్ పొటెన్షియల్ కావాలంటే ఏం కావాలి, ఒక రైట్ సైడ్ హాఫ్ సెల్ పొటెన్షియల్ కావాలి, లెఫ్ట్ సైడ్ హాఫ్ సెల్ యొక్క రిడక్షన్ పొటెన్షియల్ కావాలి. మనం ఎంటైర్ సెల్ పొటెన్షియల్ కనుక్కోవచ్చు, కానీ ఈ ఇండివిజువల్ హాఫ్ సెల్ల పొటెన్షియల్ను డైరెక్ట్గా మెజర్ చేయలేము. అంటే కాపర్ ఎలక్ట్రోడ్ యొక్క, అంటే కాపర్ రాడ్ కాపర్ సల్ఫేట్లో పెట్టినటువంటి ఈ హాఫ్ సెల్ యొక్క రిడక్షన్ పొటెన్షియల్, జింక్ రాడ్ జింక్ సల్ఫేట్లో పెట్టినప్పుడు దీని రిడక్షన్ పొటెన్షియల్ డైరెక్ట్గా మెజర్ చేయలేము. మరి ఎలా? అందుకోసమే మనకు ఒక రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ తెచ్చుకున్నాం. దాన్నే స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ లేదా నార్మల్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటారు. ఓకేనా? ఇది మనకు స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటే. సరే, ఏంటి దాని కన్స్ట్రక్షన్ ఏంటి, దాన్ని యూజ్ చేసుకొని ఒక్కొక్క హాఫ్ సెల్ యొక్క రిడక్షన్ పొటెన్షియల్ని ఎలా మెజర్ చేస్తామనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, అసలు ఈ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారో అది చూద్దాం. ఓకేనా? కన్స్ట్రక్షన్ చూస్తే క్లారిటీ వస్తుంది. తర్వాత ఎలా వర్క్ అవుతుందో చూద్దాం, ఎలా ఒక్కొక్క హాఫ్ సెల్ పొటెన్షియల్ మెజర్ చేయొచ్చో కూడా చూద్దాం. చూడు, ఫస్ట్ ఏం చేస్తారంటే 1m HCl solution is taken in a vessel. ఒక వెజల్లో మొలారిటీ 1 మోలార్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్ తీసుకుంటాడు. ఓకే, తర్వాత ఏం చేస్తాడంటే, ఇదిగో ఇక్కడ ప్లాటినం ఫాయిల్ అంటే పల్చని రేకు లాంటిది. ఒక ప్లాటినం ఫాయిల్ తీసుకుంటాడు, దానిపైన ప్లాటినం పౌడర్నే కోటింగ్ చేస్తాడు. ప్లాటినం ఫాయిల్ కోటెడ్ విత్ ఫైన్లీ డివైడెడ్ పౌడర్, ఫైన్లీ డివైడెడ్ ప్లాటినం. ఫైన్లీ అంటే మెత్తగా బాగా డివైడ్ చేసినటువంటి ప్లాటినం పౌడర్ని ప్లాటినం ఫాయిల్ పైన పూసేస్తాడు, విచ్ ఈస్ కనెక్టెడ్ టు ప్లాటినం రాడ్. దాన్ని మళ్ళీ ప్లాటినం రాడ్కి కనెక్ట్ చేస్తాడు. దీన్ని ప్లాటినం ఎలక్ట్రోడ్గా ట్రీట్ చేస్తాం. సో ఏ ప్లాటినం ఫాయిల్ కోటెడ్ విత్ ప్లాటినం పౌడర్, నథింగ్ బట్ ఫైన్లీ డివైడెడ్ ప్లాటినం. ఓకేనా? దీన్ని ఏం చేస్తాడు, కనెక్ట్ చేస్తున్నాడు. కనెక్టెడ్ విత్ ప్లాటినం వైర్. ఓకేనా? ఓకే,
ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ గ్లాస్ ట్యూబ్. దీని అంతటిని ఒక గ్లాస్ ట్యూబ్లో అరేంజ్ చేసి పెట్టేస్తాడు. ప్లాటినం ఫాయిల్, ప్లాటినం పౌడరు, ప్లాటినం వైరు, ఈ రెడ్ గ్లాస్ ట్యూబ్. ఓకేనా? సరే, దీని అంతటిని ఏమంటారంటే ప్లాటినం ఎలక్ట్రోడ్ అంటారు. సో ది ప్లాటినం ఎలక్ట్రోడ్ ఈజ్ కవర్డ్ బై గ్లాస్ జాకెట్. ఓకేనా? హ్యావింగ్ ఇన్లెట్. ఈ ప్లాటినం ఎలక్ట్రోడ్ని గ్లాస్ జాకెట్తో కవర్ చేస్తారు. దానికి ఒక ఇన్లెట్ ఉంటుంది. ఏంటి ఆ ఇన్లెట్? టు సెండ్ హైడ్రోజన్ గ్యాస్. ఆ ఎలక్ట్రోడ్ లోపలికి హైడ్రోజన్ గ్యాస్ను సెండ్ చేయడానికి ఒక ఇన్లెట్ అరేంజ్ చేసి ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఓకే, హ్యావింగ్ అన్ ఇన్లెట్ ఎందుకు? టు సెండ్ H2 గ్యాస్ ఎక్కడ? at 298 కెల్విన్ అండ్ 1 బార్ ప్రెజర్. ఎందుకంటే స్టాండర్డ్ కండిషన్స్ దగ్గరే మనం మెజర్ చేస్తున్న ఎలక్ట్రోడ్ ఏంటి? స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. స్టాండర్డ్ టెంపరేచర్, స్టాండర్డ్ ప్రెజర్ ఉండాలి. ఓకే, సరే. ది టోటల్ అరేంజ్మెంట్ ఈజ్ ప్లేస్డ్ in 1m HCl సొల్యూషన్. ఈ టోటల్ అరేంజ్మెంట్ అంతా తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాడు? 1m కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి HCl సొల్యూషన్ ఉంది కదా, దాంట్లో ప్లేస్ చేస్తున్నాడు. నౌ ద ఎంటైర్ సెటప్ ఈజ్ కాల్డ్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఓకేనా? ఈ ఎంటైర్ అరేంజ్మెంట్ని ఏమంటాం? స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటారు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాడంటే H2 gas is sent through inlet. అక్కడ ఒక ఇన్లెట్ ఉంది కదా, దాని ద్వారా H2 గ్యాస్ సెండ్ చేస్తారు. ఎక్కడ సెండ్ చేస్తారు? అట్ 1 బార్ ప్రెజర్. ప్రెజర్ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. 1 బార్ ప్రెజర్ దగ్గర ఉన్నటువంటి H2 గ్యాస్ను సెండ్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుందంటే H2 గ్యాస్ అబ్జార్బ్స్ ఆన్ ప్లాటినం ఫాయిల్. ఇక్కడ ఉన్నటువంటి ప్లాటినం ఫాయిల్ పైన హైడ్రోజన్ గ్యాస్ అబ్జార్బ్ అవుతుంది. ఓకేనా? ఇది మనకు కన్స్ట్రక్షన్, అసలు స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశాడు అనేది. సరే, బాగుంది. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో మనం చూద్దాం. ఓకేనా? మన స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారు అంటే, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ప్లాటినం ఫాయిల్, ఎ సాలిడ్. దానిపైకి ఏం పంపించాం? హైడ్రోజన్ గ్యాస్ సెండ్ చేసాం. ఎక్కడ? 1 బార్ ప్రెజర్ దగ్గర. ఇదంతా దేంతో కనెక్ట్ అయ్యింది? విచ్ ఇస్ కనెక్టెడ్ టు HCl సొల్యూషన్ హ్యావింగ్ 1m కాన్సన్ట్రేషన్. ఓకేనా? సరే, అబ్జార్బ్డ్ హైడ్రోజన్ గ్యాస్ అండ్ ప్లాటినం ఫాయిల్ ఈజ్ కనెక్టెడ్ టు 1m HCl సొల్యూషన్. అందుకే ప్లాటినం ఫాయిల్, హైడ్రోజన్ గ్యాస్ అబ్జార్ప్షన్, H+ అయాన్ అట్ 1m కాన్సన్ట్రేషన్, ఇలా రిప్రజెంట్ చేస్తాం. సరే, ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది? ఒక హాఫ్ సెల్ రిడక్షన్ పొటెన్షియల్ ఎలా మెజర్ చేస్తామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర జింక్ ఎలక్ట్రోడ్ ఉంది అనుకుందాం. అంటే జింక్ రాడ్ని జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో ప్లేస్ చేసాం. దీన్ని ఒక హాఫ్ సెల్ అంటాం, ZnSO4 ఆక్వస్. ఓకే, ఇప్పుడు దీని యొక్క రిడక్షన్ పొటెన్షియల్ మనకు కావాలి. ఏం చేస్తామంటే దీన్ని నేరుగా తీసుకెళ్ళి స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్కి కనెక్ట్ చేస్తాం. దీన్ని కనెక్ట్ చేస్తానే హైడ్రోజన్ కంటే జింక్ యొక్క రెడ్యూసింగ్ ఎబిలిటీ తక్కువ. అంటే ఇక్కడ జింకు ఆక్సిడైజ్ అవుతుంది. అంటే ఈ జింక్ రాడ్ ఉంది కదా, జింక్ సల్ఫేట్లో పెట్టేస్తానే జింక్ 2 ఎలక్ట్రాన్స్ లాస్ చేసుకొని జింక్ అయాన్లుగా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇది ఇక్కడ ఆక్సిడైజ్ అయింది, అంటే యానోడ్గా పనిచేస్తుంది. ఇప్పుడు మన స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఎలా పనిచేయాలి? ఇంకా క్యాథోడ్ లాగా వర్క్ చేయాలి. సరే, ఇప్పుడు స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ క్యాథోడ్గా పనిచేస్తే ఏం జరుగుతుంది? యాజ్ ఏ క్యాథోడ్ తను క్యాథోడ్గా వర్క్ చేస్తే
రిడక్షన్ జరగాలి క్యాథోడ్ దగ్గర. యానోడ్ దగ్గర ఆక్సిడేషన్, క్యాథోడ్ దగ్గర రిడక్షన్. రిడక్షన్ అంటే ఏం జరుగుతుంది? గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్లు కదా. ఈ సొల్యూషన్లో ఉన్న H+ అయాన్స్ 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని హైడ్రోజన్ గ్యాస్ను రిలీజ్ చేస్తాయి. ఏం రిలీజ్ చేస్తాయి? హైడ్రోజన్ గ్యాస్ను రిలీజ్ చేస్తాయి. ఇది జరుగుతుంది స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్లో. అంటే ఈ సొల్యూషన్ ఉన్న H+ అయాన్స్ H2 గ్యాస్గా రిలీజ్ అవుతాయి, H2 బబుల్స్. ఎప్పుడు? వెన్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యాక్ట్ యాజ్ ఏ క్యాథోడ్. ఇప్పుడు ఈ మొత్తం సెల్ యొక్క పొటెన్షియల్ మెజర్ చేయొచ్చు అని చెప్పాను. హాఫ్ సెల్స్ది కనుక్కోవడమే కష్టము, మొత్తం మెజర్ చేయొచ్చు అన్నారు. ఇప్పుడు మొత్తం కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది అనేది నోట్ చేస్తే ఈ సెల్ పొటెన్షియల్ ఈ సెల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది అంటే -0.76 వోల్ట్స్ వస్తుంది. ఓకేనా? మరి ఎవరిది వాల్యూ? మన జింక్ ఎలక్ట్రోడ్దే. అదెలా? మొత్తం సెల్ పొటెన్షియల్ కదా? కాదు, అది జింక్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ఎందుకంటే మన స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ 0 వోల్ట్స్గా కన్సిడర్ చేస్తాము. దేనిగా కన్సిడర్ చేస్తాము? 0 వోల్ట్స్. కాబట్టి ఇది 0 వోల్ట్స్ అయినప్పుడు మొత్తం సెల్ పొటెన్షియల్ -0.76 అయినప్పుడు ఆ 0.76 ఎవరిది అవుతుంది? మన జింక్ ఎలక్ట్రోడ్దే అవుతుంది. ఇలా ఒక హాఫ్ సెల్ పొటెన్షియల్ కనుక్కోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము కాపర్ రాడ్ కాపర్ సల్ఫేట్లో పెట్టాం. కాపర్ రాడ్ ప్లేస్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఈ హాఫ్ సెల్ పొటెన్షియల్ కావాలి నీకు, CuSO4. ఇప్పుడు ఏం చేయాలి? మనం దీన్ని నేరుగా తీసుకెళ్ళి మన స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్కు కనెక్ట్ చేస్తాం. దీన్ని తీసుకెళ్ళి దాన్ని కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేస్తే హైడ్రోజన్ కంటే కాపర్ సల్ఫేట్లో పెట్టినప్పుడు రిడక్షన్ ఎబిలిటీ ఎక్కువ, కాబట్టి ఇది త్వరగా రెడ్యూస్ అవుతుంది. అంటే ఇది ఎలా బిహేవ్ చేస్తుంది? క్యాథోడ్ లాగా బిహేవ్ చేస్తుంది. మన స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఎలా బిహేవ్ చేస్తుంది? యానోడ్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ రిడక్షన్ ఏం జరుగుతుందంటే సొల్యూషన్లో ఉన్న కాపర్ అయాన్లు కాపర్గా డిపాజిట్ అయిపోతాయి సాలిడ్ లాగా. ఎలా? బై ద గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా? అంటే రిడక్షన్ జరుగుతుంది క్యాథోడ్గా బిహేవ్ చేయడం వలన. మరి స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఎలా బిహేవ్ చేస్తుంది? యానోడ్గా. అంటే తను యాజ్ యాన్ యానోడ్, తను ఒక యానోడ్గా బిహేవ్ చేస్తే ఏం జరుగుతుంది? యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ కదా జరగాలి. ఆక్సిడేషన్ అంటే H2 గ్యాస్ ఎక్కడైతే ఈ ఫాయిల్ పైన అడ్జార్బ్ అయి ఉంటుందో ఆ H2 గ్యాస్ 2 ఎలక్ట్రాన్స్ లాస్ చేసుకొని H+ అయాన్లుగా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ ఆక్సిడేషన్ జరిగింది. సో ఎప్పుడైతే మన స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యానోడ్గా బిహేవ్ చేస్తుందో అప్పుడు SHCలో ఈ రియాక్షన్ జరుగుతుంది. తను క్యాథోడ్గా బిహేవ్ చేస్తే ఈ రియాక్షన్ జరుగుతుంది. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ మొత్తం సెల్ యొక్క పొటెన్షియల్ ఎంత అనేది మనం మెజర్ చేయొచ్చు అని చెప్పాను కదా. మొత్తం ఎంత వోల్ట్ కరెంట్ పాస్ అవుతుందో మెజర్ చేసావు అనుకో, ఆ మొత్తం ఎంత ఉంటుందంటే ఈ సెల్ ఈజ్ ఈక్వల్స్ టు 0.34 ప్లస్ 0.34 వోల్ట్స్ ఉంటుంది. ఇప్పుడు చెప్పు, ఈ ప్లస్ 0.34 వోల్ట్స్ ఎవరిది? కాపర్ ఎలక్ట్రోడ్ది. ఎందుకు? మన స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ ఎంత తీసుకున్నాం? 0. కాబట్టి మొత్తం పొటెన్షియల్ ఎంతైతే డెవలప్ అయిందో అది ఖచ్చితంగా ఈ హాఫ్ సెల్దే. దీని పొటెన్షియల్ 0 కాబట్టి ఇప్పుడు మనం కాపర్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ మెజర్ చేసాం. ఇలా ప్రతి హాఫ్ సెల్ పొటెన్షియల్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ కండిషన్స్ దగ్గర మనం స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్కు కనెక్ట్ చేసి మెజర్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఇలా ఇండివిజువల్గా ఒక హాఫ్ సెల్ పొటెన్షియల్ని మెజర్ చేయగలిగినప్పుడు ఏ సెల్ పొటెన్షియల్ అయినా కనుక్కోవచ్చు. ఇప్పుడు చూడు, గ్యాల్వానిక్ సెల్లే తీసుకున్నాం. గ్యాల్వానిక్ సెల్ ఏముంటుంది? జింక్ రాడ్ జింక్ సల్ఫేట్లో, కాపర్ రాడ్ కాపర్ సల్ఫేట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జింక్ రాడ్, ఇది జింక్ సల్ఫేట్ సొల్యూషను, ఇది కాపర్ రాడ్, ఇది కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనుకో. ఇప్పుడు ఈ రెండు కనెక్ట్ చేసాం. ఓకేనా? త్రూ సొల్యూషన్స్ ఆర్ కనెక్టెడ్ త్రూ సాల్ట్ బ్రిడ్జ్ అనుకుందాం. ఇప్పుడు ఈ సెల్ గ్యాల్వానిక్ సెల్ పొటెన్షియల్ ఎంత అంటే ఎట్లా కనుక్కుంటాం? సెల్ పొటెన్షియల్ ఈ సెల్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ రైట్ మైనస్ ఈ లెఫ్ట్. రైట్ సైడ్ అంటే రిడక్షన్ హాఫ్ సెల్ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్,
మైనస్ ఆక్సిడేషన్ హాఫ్ సెల్ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. కాపర్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎంత వచ్చింది మనకి 0.34. సో ప్లస్ 0.34 మైనస్ లెఫ్ట్ సైడ్ ఈ లెఫ్ట్ అంటే ఆక్సిడేషన్ హాఫ్ సెల్ పొటెన్షియల్ ఎంత అది మైనస్ 0.76 0.34 మైనస్ ఆ మైనస్ ఎంత ప్లస్ 0.76 దట్ ఈస్ ఈక్వల్ 1.1 వోల్ట్స్. ఇలా గాల్వానిక్ సెల్ పొటెన్షియల్ కనుక్కోవచ్చు. ఏ సెల్ పొటెన్షియల్ అయినా ఇట్లా మెజర్ చేయొచ్చు. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఆర్ నార్మల్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ which is very useful to measure the electrode potentials of half cells. I hope you understand. మీకు అర్థమైంది అనుకుంటా. But don't forget to like and share to someone. But keep watching. Thank you.